హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి హ్యూజ్ హార్వెస్ట్ అని చెప్పాలి. చాలా బెండకాయలు వచ్చినాయి, వంకాయలు, తర్వాత ఒక బీరకాయ వచ్చింది. అవన్నీ ఒకసారి వీడియోలో చూపిస్తాను, చూడండి. బెండకాయలు అండి నిజంగా చాలా వచ్చినాయి. ఈ మొక్క చూడండి ఎంత హైట్ ఉందో, అక్కడ కాసింది ఇది. ఏమండి, బెండ మొక్కలు ఏదైనా సరే మనం మార్చి వాటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఏమీ లేవంటే బియ్యం కడిగి ఇచ్చినా కానీ మొక్కలు బాగుంటాయి. మనకి ఏమీ లేవు ఇంట్లో, బియ్యం కడుగు కానీ ఎగ్ ఆయిల్ కానీ అరటిపండు తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ కానీ ఏదైనా ఇవ్వండి. పప్పు కడిగిన నీళ్ళు, పెరుగు గిన్నెలు కడిగిన నీళ్ళు, పాలు కడిగిన నీళ్ళు, ఏవైనా సరే అవి స్టోర్ చేసుకుని కిచెన్లో ఒక డబ్బా పెట్టుకోండి. బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా ఆ డబ్బాలో వేసుకోండి. అది ఒక రోజు ఉంచండి. ఆ మరుసటి రోజు లేకపోతే ఒక 2 రోజులు ఉంచుకుని వాటిని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి తెగుళ్ళన్నీ ఉండవండి. చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి వెజిటబుల్స్, చూడండి మీరే. చాలా బెండకాయలు వచ్చినాయండి. నేను అలాగే వెజిటబుల్స్ అవి తొట్టులో మట్టి పెట్టి వేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయండి. చూడండి, ఇంచుమించు ఒక 1/2 కేజీ పైన వచ్చినాయి. ఇది మొన్న కోసేను, మళ్ళీ వచ్చినాయి. ఊరికి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి. మన ఇంట్లో దొరికి వస్తువులతోనే మొక్కలు పెంచుకోండి. నేనైతే ఎక్కువ మనీ ఖర్చు పెట్టమని నేను చెప్పను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఫెర్టిలైజర్స్ కూడా ఎలా ఇవ్వాలన్నది నేను ఒక్కొక్కటి చూపిస్తానండి. తెలియని వాళ్ళు, కొత్తగా పెట్టేవాళ్ళు నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.